తిరుపతిలో కరోనా తొలి కేసు నమోదైంది. తిరుపతి అర్బన్ పరిధిలోని 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నెల 23న ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా 24న వచ్చిన ఫలితాల్లో పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆమె కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదని జిల్లా వైద్య శాఖ అధికారి వెల్లడించారు. ఇక పరిస్థితిని వైద్య అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తిరుపతిలో కరోనా తొలి కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు తీవ్ర కలకలం రేపుతోంది. అంటే మొట్టమొదటి కేసు నమోదు కావడంతో కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలోనే గత నెలనే ప్రియా ఆసుపత్రి కానీ అదేవిధంగా స్విమ్స్ ఆసుపత్రిలో కూడా కరోనా COVID-19 ఐసోలేషన్ వార్డులు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క హాస్పిటల్ కూడా 15 బెడ్లతో కూడా ఆ యొక్క ఐసోలేషన్ వార్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలోనే ఈ నెల 23వ తారీఖున 60 సంవత్సరాల వృద్ధురాలు వేలూరు నుంచి తిరుపతికి రావడం, ఆమెకు కొంత జలుబు ఉండడంతో ఆమెకు వైద్య పరీక్ష నిర్వహించారు. 23వ తేదీ 24వ తేదీ ఆమెకి కరోనా పాజిటివ్ ఉన్నట్లు కూడా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే ఆ కుటుంబం ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు 5 మందికి కూడా కరోనా టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే వారికి లక్షణాలు లేవని కూడా తేవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమెని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉంచి ఆమెకి క్వారంటైన్ లో ఉంచి ఐసోలేషన్ వార్డులో కూడా ఆమెకి వైద్య సేవలు అందిస్తారు. ప్రస్తుతం ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది. అయితే ఇప్పటికే తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రానికి ప్రతిరోజు 50,000 నుంచి 70,000 మంది భక్తులు కూడా యాత్రికులు భక్తులు ఈ యొక్క శ్రీవారి దసరాతో తిరుమలకు వస్తుంటారు. ఈ క్రమంలోనే మరింత అప్రమత్తంగా ఉండడం కోసం కూడా వైద్య ఆరోగ్య శాఖ మరిన్ని చర్యలు చేపడుతోంది. ఏదైనా చిన్న లక్షణాలు ఉన్నప్పుడు జలుబు జ్వరము కానీ అదేవిధంగా ఒళ్ళు నొప్పులు ఏదైనా ఉంటే వెంటనే కూడా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఎవరైతే గత 5 ఏళ్లకు ముందు కూడా ఈ యొక్క కరోనా పూర్తిగా యావత్ ప్రపంచాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితి, కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా పట్ల కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఏదైతే మాస్కులు ధరించి పరిశుభ్రతను కూడా పాటించాలని చెప్పి కూడా వైద్య అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.